ఈ వీడియోలు చూపిస్తావా కూడా? అంటే ఎవరు? మీ ఆవిడ. దాని దగ్గరే ఆ సరదాలు తీరుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? కానీ ఏ మాట కామాట చెప్పిన మాట ఏంటో బుట్ట బొమ్మల. నువ్వు చెప్పిందల్లా వింటాను. ఎలా కావాలంటే అలా ఉంటా. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? అలవాటు పడ్డావు కదా, అట్లానే ఉంటుంది. లక్ష్మి, నొప్పిగా ఉందా? ఏం లేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? నాన్న నాన్న కార్ తీయ నాన్న. హలో, ఫస్ట్ నీకే కాల్ చేస్తున్నాను. నువ్వన్నట్టుగానే కూతురు పుట్టింది. కంగ్రాట్స్. ఎలా ఉంది తను? బాగుంది. చూడాలనుంది. ఒకసారి రావచ్చా? సరే, నేను చెప్తాను ఎక్కడికి రావాలి. చూడాలనిపించింది, అందుకే వచ్చాను. ఎలా ఉంది తను? బాగుంది. నీలానే ఉందా? అందుకే చూడాలనిపించింది. ఊరక్కడుంది, తను అక్కడే ఉంది కదా. చూడాలనిపిస్తే తీసుకెళ్తాను. ఏమని చెప్తావు? ఏదో హద్దుంది మాధవా. దివ్య, ఎవరైనా చూస్తారు. నిన్ను చూశాను కదా, చాలు. వెళ్తాను. బాయ్. నా కూతురు ఎలా ఉంది? ఇంకా లేవలేదా? నేను నెక్స్ట్ వీక్ వస్తాను. సరే, పాలు మాత్రం నువ్వే, సరేనా?
సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను లక్ష్మి. నిన్నటి వరకు తను ఎవరో తెలీదు, ఎక్కడుందో కూడా తెలీదు. కానీ ఈరోజు తనే ప్రపంచంగా కనిపిస్తుంది. పిల్లలు పుడతారంటారు కానీ నిజానికి ప్రేమలే పుడతాయి. ఏదో మాట్లాడాలన్నావు? నేను బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆన్సైట్ అక్కడే వచ్చింది. నిజం చెప్పు. నువ్వు ఎదురుగా ఉన్నంతసేపు అంతా బాగానే ఉంటుంది, కానీ నువ్వు లేనప్పుడే నీకు ఇంకో ప్రపంచం ఉందనే ఆలోచనే చాలా భయంగా ఉంటుంది. కలిసే ఉన్నాం కదా. సుమా, ఆ దెబ్బలేంటి? ఏం లేదమ్మా. సత్యం కొట్టాడా? మేడం, కరెంట్ బిల్. సత్యం, ఒక నిమిషం. తనకు దెబ్బలు ఎలా తగిలే? ఏమో మేడం, నాకేం తెలుసు. నువ్వే కొట్టుంటావు. ఓయ్, కొట్టినా అని చెప్పినావా? కొడితే కొడతా మేడం, అది నా వ్యక్తిగతం. అయినా అవన్నీ మీకెందుకు? వాచ్మెన్గా నా డ్యూటీ నేను సరి చేస్తున్నా లేదా అడగండి, సమాధానం చెప్తా. మా పర్సనల్ విషయాలు మీకెందుకు మేడం? వ్యక్తిగతం గురించి ఎవరు అడిగారు? తనకి దెబ్బలు ఎలా తగిలా అని అడిగింది. పెళ్ళామన్నప్పుడు కొట్టడాలు ఉంటాయి సార్, అవన్నీ మా ఇష్టం. ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ గురించి తెలియదు అనుకోకు. ఇంతకన్నా మాట్లాడడం నాకు రాదు సార్. ఏం తెలుసు సార్ నా గురించి? మీరంటే ఓ మాట అనేశారు సార్, కానీ అదే మాట నేనంటే పదబెట్ట. ఏంటి సత్యం సిరాగ్గున్నావు? ఏం లేదన్నా. ఎందుకు సత్యం ఆ గొడవలు? సరదా తీరిపోయింది కదా, వదిలేయి. ఆడేవడన్నా నన్ను అనడానికి? ఆడవని పత్తిత్తా ఆ సెక్రటరీ కానీ ముడ్డెంకాలు చేతులు ఎట్టుకొని తిరుగుతాడు. నా వంక మటుకు అనుమానంగా చూస్తుండు కానీ నా కొడుకుని అడగాలి, పెళ్ళాంతో ఉంటున్నావా లేక దేంతోనైనా అని. వాళ్ళు ఒకటే సత్యం. అయినా 4 గోడల మధ్య ఇష్టంతో ఏమైనా చేసుకోవచ్చని సుప్రీంకోర్టే చెప్పింది కదా. అంటే నాది ఇష్టం కదా? అంతేలే, లేబర్ నా కొడుకుని కదా. ఆడికి 4 గోడలు ఉన్నాయి, నాకు లేవు, అంతేగా తేడా. నా గురించి తెలిసి అంటాడేంది, అందుకు మండింది. అన్నటి నువ్వేమనుకోపోతే మాట చెప్పనా? ఒకప్పుడు మంచిగా బతికి చెడ్డ కుటుంబమే కదా, ఇంకా చెడిపోవడం దేనికి? అన్నీ తెలిసి మాట కూడా అనన్న భార్య పాపం జాలేస్తుంది. పైగా కూతురు. ఏదన్నా ఆళ్ళే అన్నా సరితా కనిపించకపోతే గుర్తు కూడా ఉండదు, కనిపిస్తేనే. మా అయ్య ఆస్తులు వేయలేదు కానీ ఆ డబ్బా ఈ ఎదవ బలైనతో మటుకు ఇచ్చిపోయాడు. నా వల్లే కదా గొడవలు. అయితే అవ్వని ఎన్నాళ్ళు నా బుర్ర పనిచేస్తలే చెప్తున్నా. నీకోసం గొడవలేంది. అంత ఇష్టం ఉన్నప్పుడు పెళ్ళే చేసుకోవచ్చు కదా. నా కూతురు నాకు తెలుసు, నువ్వు నీ గురించే ఆలోచిస్తావు. నాకు సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటాను.
బాగుంటాడా? ఓ, నచ్చితే చేసుకో. నా మీద కోరిక ఉన్నప్పుడల్లా చెప్పు, కలుస్తుందాం. నీకెప్పుడు కావాలన్నా ఉంటా. ఉం? ఇంకెప్పుడు నీకు కనిపించను. అవునా? ఇప్పుడే సార్తో మీటింగ్ అయింది. ఎవరు వచ్చినట్టున్నారు, ఒకసారి చూసొస్తా. ఎవరు? ఏమో తెలీదు. అయ్యో సారీ అమ్మా, మా మాధవ్ ఫ్లాట్ అనుకుని వచ్చాను. ఇది మాధవ్ ఫ్లాటేనండి. లోపలికి రండి. నానా, జంధ్యమేదిరా అంటే తప్పు చేస్తున్నావని నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి నీకేది కావాలన్నా కాదనలేదు. నీకు నచ్చినట్టే ఉన్నావు. ఏ రోజు ఇది మన సంప్రదాయం, మన ఆచారం, మనం ఇలాగే బ్రతకాలని ఎప్పుడూ నేను చెప్పలేదు. కాలంతోనే కదా అని. కానీ కుటుంబం అనేది అస్తిత్వానికి మూలంరా. నువ్వు దాన్నే వదిలేస్తావు అనుకోలేదు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందని నాకు తెలుసు. వచ్చి నీ భార్యని తీసుకెళ్ళు. అమ్మకి తగ్గగానే నా భార్యను నేను చూసుకోగలను. నీ భార్య నువ్వు తీసుకెళ్ళు. ముందు అనుకున్నదే కదా ఏదో ఒక రోజు డెసిషన్ తీసుకుందామని. అందుకే నేను వెళ్ళిపోతానన్నాను. ఎక్కడికి వెళ్తావు? బెంగళూరు. నువ్వు బెంగళూరు వెళ్ళిపోయినంత మాత్రాన మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సొల్యూషన్ మాత్రం ఏముంది? పెళ్లి చేసుకుందాం. ఎమోషనల్ డెసిషనా? పెళ్లి చేసుకున్నాక బెంగళూరు వెళ్ళు. ఇప్పుడు ఊరు వెళ్ళొస్తున్నాను కదా, అలాగే బెంగళూరు వస్తాను. లేదా నువ్వే ఇక్కడికి రా. ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. ఫైన్, లైఫ్ విల్ అడ్జస్ట్. ఆలోచిద్దాం. ఇప్పుడైతే పడుకో. వాచ్మెన్ వైఫ్ మీ ఇంట్లో పనిచేస్తుందా? ఒకసారి కిందికి రండి. ఇవ్వకూడదనుకుంటేనే ఇచ్చావు. అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినాయా తల్లి? రాత్రి జరిగింది సార్. దేవుడా, ఈ వయసులో నాకు ఇంత కడుపు మంట ఇచ్చావే దేవుడా. అమ్మా,
ఏయ్, నిన్ను ఎక్కడి నుంచోమన్నాను, నువ్వు ఎక్కడికి వచ్చావు? లే లే. నా భార్య సార్. చంపినప్పుడు నీకు భార్య అని తెలీదా? నేను చంపలేదు సార్. అయినా నేనెందుకు చంపుకుంటా సార్? కొట్టినా అదైతే నిజమే, కానీ అట్లా వస్తుందని నేను అనుకోలేదు సార్. ఈ కొట్టడాలేంటో సిఐ గారు వస్తున్నారు, స్టేషన్కి వెళ్ళాక తెలుస్తుంది. పదా. నన్ను చేసిపోయేవే తల్లి. బాడీని మార్చరికి తీసుకెళ్ళి వీడి స్టేషన్కి తీసుకెళ్ళండి. సార్ సార్ ఒక్కసారి నా కూతురు సార్. ఇప్పుడు గుర్తొస్తారా మీ కూతుర్లు? తీసుకెళ్ళండి. పదా. నడు. నిన్నటి వరకు నా కళ్ళ ముందు తిరిగిన పచ్చని కుటుంబం సార్. ఇప్పుడు ఆడికి ఎన్నోసార్లు చెప్పాను సార్, బలహీనత అన్నా అనేవాడు. మనిషి చాలా మంచోడు సార్, ఏ అలవాటు లేదు, అవి బలహీనత తప్ప. కూతురంటే ప్రాణం సార్, దాన్ని వదిలి ఉండేవాడు కాదు. ఆ పిల్ల కూడా అస్తమాను నాన్న నాన్న అన్న మాట తప్ప అమ్మ అనే మాటే వచ్చేది కాదు. అలాంటిది అమ్మ అని ఏడుస్తుంటే ఎవరు సార్ రేపే పిల్లకి? వాడు జైలుకి పోతాడు, తల్లి లేదు, అనాథగా. ఎందుకు సార్ అర్థం లేని జీవితాలు? ఛీ! మాధవ్, ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ బయట దొరకదు, అది మనలోనే వెతుక్కోవాలి. పచ్చని కుటుంబం సార్. ఎవరు సార్ రేపే పిల్లకి? రా. Are you okay? కాసేపు పడుకుంటావా?
నీకు నీ కూతురు గుర్తొచ్చింది కదా? నాకు 2 గుర్తొచ్చాయి మాధవ. ఒకటి నీ కూతురు, 2 నా చిన్నతనం. నాన్న గురించి నువ్వు అడిగినా చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. నేనంటూ ద్వేషించిన మనిషి ఎవరైనా ఉంటే అది ఆయనే. తనకంటూ ఓ భార్య కూతురు ఉన్నారని తెలిసి కూడా మరో ఆమె ప్రేమలో పడి అమ్మని విడాకులు అడిగారు. అది తట్టుకోలేక అమ్మ పోయింది. పోయినప్పుడు ఎవరి చేతుల్లోనో ఉన్న నన్ను మా అమ్మమ్మ అలాగే తీసుకెళ్ళిపోయింది. ఆ రోజు గుర్తుందా? చివరి క్షణాల్లో ఆవిడ నన్ను క్షమిస్తావా అని అడిగితే నాకు కనీసం మనసు కూడా రాలేదు. కానీ ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. ఏ తప్పు వల్ల నేను బాధపడ్డానో అదే తప్పు నేను చేస్తున్నాను మాధవ. ఎప్పుడన్నా గిల్టీగా అనిపించినా నీ మీద ఉన్న ఇష్టం దాన్ని కప్పేసేది. కొన్ని రోజులే కదా అనిపించేది. రేపు నీ కూతురు లైఫ్కి మీనింగ్ ఉండదు మాధవ. ఏ తప్పు వల్ల నేను బాధపడ్డానో ఆ తప్పు నా వల్ల జరగకూడదు. ఓ ప్రేమ కథ అయిపోయింది అనుకుందాం. మన వల్ల తప్పు జరగలేదనే ఆనందం మిగిలిపోతుంది. నేను వెళ్ళిపోతాను మాధవ. బాయ్. చూడాలనిపించి వచ్చా నాన్న. లోపలికి రామ్మా. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? వస్తారమ్మా, తిను. నాన్నెప్పుడు వస్తాడు?